దొంగతనానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పడి వాళ్ళని కట్టేయటము, వాళ్ళని బంధించటం ఒక రూమ్లో ఇలా జరుగుతూ ఉంటాయి. సో బంధించటం, నీ జీవితంలో నిన్ను బంధిస్తాడు సాతానుడు పాపముతో. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటూ వెళ్తే 30 నుండి 38వ వచనం వరకు కంటిన్యూగా అద్భుతమైనటువంటి విషయాలు యేసుప్రభువు వారు మాట్లాడారు. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అతడు స్వతంత్రుడిగా ఉంటాడు. పాపము చేసే ప్రతివాడు పాపానికి బానిసుడు, దాసుడు, బంధకాల్లో ఉంటాడు, ఉరిలో ఉంటాడు, ఉచ్చులో ఉంటాడు. పాపం అంటే చీకటి కార్యాలు, చెడు కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, పనికిరానటువంటివి, వ్యర్థమైనటువంటివి, ఇంకొకరు బాధ పెట్టే, దుఃఖ పెట్టే, అవమానించే, నిందించే, హేళనగా చేసే, అపహసించేటువంటివి, ఇలా చెప్పుకుంటే పోతే ఈర్ష్య, ద్వేషం, కోపం, క్రోధం, కక్షలు, ఇలాంటివన్నీ కూడా పిల్లారా. సో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఈ పాపము నుండి